Hi, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain fifth question in 10.3 exercise of mensuration chapter. In the adjacent figure, the height of a solid cylinder is 10 centimeters and diameter is 7 centimeters. అడ్జసెంట్ ఫిగర్లో ఈ సిలిండర్ ఉందిట, దాని యొక్క హైట్ 10 సెంటీమీటర్స్ డయామీటర్ 7 సెంటీమీటర్స్. టూ ఈక్వల్ కానికల్ హోల్స్ ఆఫ్ రేడియస్ 3 centimeters and 5 centimeters are cut off as shown in the figure. టూ ఈక్వల్ కానికల్ హోల్స్ ఇలా కట్ చేశారట ఆ ఐటెంలోంచి, ఆ సాలిడ్లోంచి. వాటి మెజర్మెంట్స్ రేడియస్ 3 centimeters, హైట్ వచ్చి 4 centimeters. ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ ది రిమైనింగ్ సాలిడ్. ఆ రిమైనింగ్ సాలిడ్ యొక్క వాల్యూమ్ ఎంత, ఇది క్వశ్చన్. సో ఇందులో గివెన్ డేటా ఏమి ఇచ్చారు, జాగ్రత్త ప్లాన్ చేద్దాం. ఒక సిలిండర్ ఇచ్చారు, సాలిడ్ సిలిండర్. సిలిండర్ అంటే మీకు తెలుసు, ఈ విధంగా ఉంటుంది. సో దిస్ ఈజ్ సిలిండర్. ఈ సిలిండర్లోంచి దీని యొక్క హైట్ 10 centimeters ఇచ్చారు. ఈ డయామీటర్ వచ్చి 7 centimeters ఇచ్చారు అన్నమాట. ఈ సిలిండర్ యొక్క డయామీటర్ 7 centimeters. ఈ టాప్లో ఒక కానికల్, చిన్న హోల్ ఒకటి కానికల్ షేప్లో హోల్ కట్ చేశారు. ఇక్కడ కూడా సేమ్ అదే మెజర్మెంట్ తోటి ఒక హోల్ కట్ చేశారు. ఈ కానికల్ దీన్ని యొక్క రేడియస్ ఎంత, 3 centimeters. ఇక్కడ కూడా రేడియస్ R = 3 centimeters. ఈ హైట్ వచ్చి 4 centimeters. 4 or 5, హైట్ వచ్చి 4 centimeters అన్నమాట. H = 4 centimeters. ఆ కానికల్ షేప్ యొక్క హైట్. ఈ కానికల్ షేప్ కొంచెం విడిగా కింద డ్రా చేస్తాను. ఈ విధంగా ఇలా వేసాక అనేది ఇట్లా వస్తుంది. సో ఈ రేడియస్ 3 centimeters, ఈ హైట్ వచ్చి 4 centimeters. సో ఈ విధంగా ఉంది. ఒక సాలిడ్ ఉంది, దీన్ని సెంటర్లో కోన్ షేప్ ఒకటి కట్ చేశారు, కింద కూడా కోన్ షేప్ సేమ్ మెజర్మెంట్స్ తోటి కట్ చేశారు. అంటే ఒక హోల్ లా చేశారు అనమాట. ఆ బ్యాలెన్స్ యొక్క వాల్యూమ్ ఎంత అని అడిగారు. సో ఆఫ్టర్ కటింగ్ దీస్ టూ కానికల్ షేప్స్, ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ దట్ సాలిడ్. ఆ సాలిడ్ యొక్క వాల్యూమ్ కనుక్కోవాలి. ఈ సాలిడ్ సిలిండర్ షేప్లో ఉంది కాబట్టి వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే πr²h. πr² చేస్తే ఈ మొత్తం వాల్యూమ్ వచ్చేస్తుంది. అందులోంచి ఈ బిట్ లెస్ చేయాలి కాబట్టి, ఈ బిట్ అంటే ఏంటి, కోన్ షేప్లో ఉంది కాబట్టి 1/3 πr²h. ఇక్కడ కూడా 1/3 πr², అంటే 2 × 1/3 πr²h ఇచ్చేది ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం ఈ టోటల్ వాల్యూమ్ నుంచి ఈ వాల్యూమ్ని లెస్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది అన్నమాట. సో గివెన్ డేటా రాసుకుందాం. గివెన్ ది సాలిడ్ ఈజ్ ఇన్ ది షేప్ ఆఫ్ సిలిండర్. సాలిడ్ ఏ షేప్లో ఉంది, సిలిండర్ షేప్లో ఉంది. సో హైట్ ఆఫ్ సాలిడ్ కామా, ఇక్కడ రెండు హైట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని క్యాపిటల్ హైట్ అనుకుందాం, = 10 centimeters. డయామీటర్ ఆఫ్ సాలిడ్ కామా క్యాపిటల్ D = 7 centimeters. ఎప్పుడైతే డయామీటర్ ఇచ్చారో రేడియస్ మనం తీసుకోవాలి. రేడియస్ కామా క్యాపిటల్ R = 7/2 centimeters. సో ఇది సిలిండర్ యొక్క మెజర్మెంట్స్. ఇంకా 2 హోల్స్ అందులో ఉన్నాయన్నమాట. 2 కోన్స్ కట్ చేశారు. సో 2 ఈక్వల్ కానికల్
impressions are made at top and bottom. ఇంప్రెషన్ చేశారు. వాటి యొక్క రేడియస్ ఆఫ్ కోన్, ఈచ్ కోన్, రేడియస్ ఆఫ్ ఈచ్ కోన్ కామా r is equal to 3 centimeters. Height of each cone comma h is equal to 4 centimeters. సో గివెన్ మెజర్మెంట్స్ అయిపోయింది. ఈ మనకి ఆఫ్టర్ ఈ కోన్స్ మనకి అందులో చేసిన తర్వాత రిమైనింగ్ దాని యొక్క వాల్యూమ్ ఎంత, వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ ఆఫ్టర్ ఈ కోన్స్ని ఏ పేరుతో పిలిచారు, ఆఫ్టర్ కట్ ఆఫ్, ఆఫ్టర్ కట్ ఆఫ్ ఆఫ్ 2 cones, that is equal to volume of cylinder minus 2 into volume of cones, 2 into volume of cones, that is equal to volume of cylinder formula pi r square h minus 2 into 1/3 pi r square h. ఇదేమో క్యాపిటల్ రేడియస్, ఇదేమో కోన్ యొక్క రేడియస్ అనమాట. సిలిండర్ రేడియస్, కోన్ రేడియస్, సిలిండర్ హైట్, కోన్ హైట్. సో పై అంటే 22/7 ఈ పై కామన్ తీసేయచ్చు. సో పైని కామన్ తీసేద్దాం. సో పైని కామన్ తీసేస్తే ఈ వాల్యూ రాసుకోకుండా పై ఒకటే కామన్ తీస్తున్నాను. బ్రాకెట్ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ అంటే ఎంత, 7/2, 7/2 ఇంటూ 7/2 ఇంటూ హైట్ ఈజ్ 10 మైనస్ ఈ 2/3 ఇంటూ రేడియస్ స్మాల్, 3 into 3, height వచ్చి 4. సో దిస్ ఈజ్ ది షేప్. సో పై ఇంటూ 7 7s are 49, 49 2 1s 2 5s, 49 into 5, 49 into 5, 5 9s are 45, 5 4s are 20, 240. So 245/2 minus 3 will get cancelled, 2 3s are 6, 6 4s are 24. So that is equal to ఈ పై అంటే 22/7 బ్రాకెట్ ఈ ఎల్సిఎం లేదంటే దీన్ని డివిజన్ చేసేయచ్చు, డివిజన్ చేయొచ్చు, ఎల్సిఎం పెట్టచ్చు, ఏదైనా చేద్దాం. ఏం చేద్దాం, ఎల్సిఎం కట్టేద్దాం. ఎల్సిఎం కట్టేస్తే 2 వస్తుంది. ఈ 2 వచ్చి 1 టైం పోతుంది. 1 into 245, 245 దిస్ మైనస్ సింబల్. ఇక్కడ ఏం లేకపోతే 1 అన్నట్టు. ఈ 1 వచ్చి ఇందులో 2 టైమ్స్ పోతుంది. 2 into 24, 2 into 24 అంటే 48. సో 22/7 ఇంటూ 245 నుంచి 48 లెస్ చేయాలి. 48 లెస్ చేస్తే 3 7 ఇక్కడ 9 1 197. సో 197/2. సో 2 1s 2 11s. ఇక్కడ 7th టేబుల్ 7 2s are 14, 5 బ్యాలెన్స్. ఇంకా డివిజన్ కరెక్ట్గా పోదు.
కాబట్టి 11 ఇంటూ 197 అంటే 11 ఇంటూ 197, 11 7s are 77, 11 9s are 99, 99 106, 106లో 6 కట్టు రైట్ హియర్, 11 1s are 11, 10 21. సో ఇక్కడ ఆన్సర్ ఎంత? దట్ ఈజ్ ఈక్వల్ టు 2167 బై 7. సో దీన్ని 7 టేబుల్తో డివిజన్ చేద్దాం. ఈ డివిజన్ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్గా ఉంది, జాగ్రత్త ప్లాన్ చేద్దాం. 2167 7th టేబుల్, 7 3s are 21, 0 ఒక 1 నెంబర్ డౌన్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ డివిజన్, జాగ్రత్తగా గమనించండి. డివిజన్లో ఇప్పుడు ఒక నెంబర్ మనం కిందకి రాసుకోవచ్చు, డౌన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 7 1s are 7 సరిపోలేదు, సరిపోనప్పుడు ఇక్కడ 0 పెట్టి సెకండ్ నెంబర్ డౌన్ చేసుకోవచ్చు. సెకండ్ నెంబర్ డౌన్ చేస్తే 67 వచ్చింది. ఎన్నిసార్లు పోతుంది 7? 7 9s are 63, 7 నుంచి 3 పోతే 4 కాబట్టి ఇక్కడ నెక్స్ట్ నెంబర్ డౌన్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నెంబర్స్ లేనప్పుడు ఇక్కడ పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. సో 40 కాబట్టి 7 5s are 35, మళ్ళీ బ్యాలెన్స్ 5 0, మళ్ళీ ఒక నెంబర్ డౌన్ చేయొచ్చు. 7 7s are 49. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 309.57. ఏంటిది? వాల్యూమ్ ఆఫ్ ఏ సాలిడ్ ఆఫ్టర్ 2 cones కట్అవుట్. Therefore, volume of solid after cutting 2 cones is equal to 309.57. 209.57. So this is the 5th question. Okay. So next question, 6th question. A spherical marbles of diameter 1.4 centimeters are dropped into a cylindrical beaker of diameter 7 centimeters, which contains some water. Find the number of marbles that should be dropped into the beaker so that water level rises by 5.6 centimeters. మళ్ళీ ఇంకోసారి, స్పెరికల్ మార్బుల్స్ ఆఫ్ డయామీటర్ 1.4 centimeters are dropped into a cylindrical beaker of diameter 7 centimeters, which contains some water. ఒక బీకర్ ఉందిట, ఆ బీకర్ షేప్ సిలిండ్రికల్ షేప్లో ఉన్న ఒక బీకర్ ఉంది. ఆ బీకర్లో కొంత వాటర్ ఉందిట. ఆ బీకర్ యొక్క డయామీటర్ ఎంతట? 7 centimeters. ఆ బీకర్లో ఈ మార్బుల్స్ వేశారు. మార్బుల్స్ అనేసారు గోటీలు. ఆ గోళీలు అందులో వేశారు. ఆ మార్బుల్స్ యొక్క వాటి యొక్క డయామీటర్, మార్బుల్స్ అంటే నథింగ్ బట్ స్పియర్. ఆ స్పియర్ యొక్క డయామీటర్ ఎంత ఇచ్చారంటే 1.4 centimeters. స్పియర్ అంటే తెలుసు మీకు, ఆల్ సైడ్స్, ఐ మీన్ ఏ సైడ్ ఏ షేప్ చూసినా సరే, ఎటు నుంచి చూసినా సరే మనకి సర్కిల్ కనిపిస్తుంది. కాబట్టి సర్కిల్ యొక్క డయామీటర్ 1.4 centimeters. ఆ సిలిండ్రికల్ బీకర్ యొక్క డయామీటర్ 7 centimeters. ఆ వాటర్ లెవెల్ ఎప్పుడైతే స్పెరికల్ బాల్స్ అంటే ఈ మార్బుల్స్ అందులో డ్రాప్ చేశారో, కొన్ని వేశారు, ఎన్నో మనకు చెప్పలేదు, కొన్ని మార్బుల్స్ అందులో వేయగానే అందులో ఉన్న కొంత వాటర్ రైజ్ అయింది, అంటే హైట్ పెరిగింది. ఆ పెరిగిన హైట్ ఇచ్చారు ఎంతటది? 5.6 centimeters. అయితే అందులో ఎన్ని మార్బుల్స్ మనం వేసాం? ఫైండ్ the number of marbles that should be dropped into the beaker so that water level rises by 5.6. క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. ఒక బీకర్ ఉంది. సో ఇది బీకర్.
ఈ బీకర్లో అంతకుముందు వాటర్ లెవెల్ ఇక్కడ దాకా ఉందనుకుందాం స్టార్టింగ్లో. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ మార్బుల్స్ వేసారో, మార్బుల్స్ అది ఎన్నో తెలియదు, మార్బుల్స్ ఇలా వేసారో ఈ వాటర్ లెవెల్ ఇట్లా ఇక్కడ దాకా వచ్చేస్తుంది. సో ఈ వాటర్ లెవెల్ 5.6 సెంటీమీటర్స్. ఆ బీకర్ డయామీటర్ ఎంతట? డయామీటర్ ఆఫ్ బీకర్ ఈజ్ 7 సెంటీమీటర్స్. డయామీటర్ ఆఫ్ బీకర్ ఈజ్ 7 సెంటీమీటర్స్. అట్ ది సేమ్ టైం ఈ మార్బుల్స్ ఉంది కదా, ఈ మార్బుల్స్ యొక్క డయామీటరు 1.4 సెంటీమీటర్స్. మార్బుల్ యొక్క డయామీటర్ 1.4 సెంటీమీటర్స్. ఇప్పుడు ఆ ఎన్ని మార్బుల్స్ వేస్తే ఇంత లెవెల్ వాటర్ రైజ్ అయింది మనం కనుక్కోమంటారు. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ మార్బుల్స్ దట్ కెన్ బి డ్రాప్డ్ ఇన్ టు ది బీకర్ టు రైజ్ ది వాటర్ లెవెల్ అప్ టు 5.6 సెంటీమీటర్స్. సో ఇది క్వశ్చన్. గివెన్ డేటా జాగ్రత్తగా రాసుకుందాం, ఆన్సర్ ఎట్లా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ గివెన్ diameter of each marble, comma small d is equal to 1.4 centimeters. So radius of each marble, comma r is equal to 1.4 by 2 centimeters, that is equal to 0.7 centimeter. 2 ones 0.7. Radius r is equal to 0.7 centimeters. సో స్పియర్ అయిపోయింది. ఇప్పుడు డయామీటర్ ఆఫ్ బీకర్, కామా క్యాపిటల్ D is equal to 7 centimeters. Radius of beaker, comma capital R is equal to 7 by 2 centimeters, that is equal to 3.5 centimeters. So water level rise after dropping marbles, comma h is equal to 5.6 centimeters. వాటర్ లెవెల్ రైజ్ అయింది, కొన్ని మార్బుల్స్ అందులో అయింది కానీ వాటర్ లెవెల్ రైజ్ అయింది. అది ఎంత రైజ్ అయిందంటే 5.6 సెంటీమీటర్స్. మరి మనం ఏం కనుక్కోవాలి? నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఎంత అని అడిగారు. అది మనం అనుకుందాం. లెట్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్, కామా ఈజ్ ఈక్వల్ టు n. నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఈజ్ ఈక్వల్ టు n మార్బుల్స్ అని అనుకుందాం. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ఈచ్ మార్బుల్ వేద్దాం. ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి? n అనుకున్నాం. n ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఈచ్ మార్బుల్ వేస్తే ఆ లెవెలే కదా వాటర్ రైజ్ అయింది. కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ఈచ్ మార్బుల్ ఇంటూ n ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ దిస్ వాటర్ లెవెల్. ఈ వాటర్ ఏ షేప్లో ఉంది? సిలిండర్ షేప్లో ఉంది కాబట్టి πr²h ఫార్ములా వేస్తాం. హైట్ అంటే రేజ్ ఆఫ్ వాటర్ అన్నమాట. సో ఆ ఫార్ములా వేస్తే సరిపోతుంది. సో n ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఈచ్ మార్బుల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ వాటర్ రైజ్ ఇన్ సిలిండర్లో వాటర్ రైజ్. సో n ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఈచ్ మార్బుల్ ఏ షేపు? సిలిండర్ షేపు. సిలిండర్ షేప్ ఫార్ములా ఏంటి? వాల్యూమ్ సిలిండర్ స్పియర్ 4/3 πr³ that is equal to volume of water level cylindrical shape πr²h.
సో ఇక్కడ పై విల్ గెట్ క్యాన్సిల్, ఇక్కడ మల్టిప్లికేషన్ అరే డివిజన్ అయిపోతుంది. ఇక్కడ 3 డివిజన్ మనకు అనుకోవాల్సింది ఎన్ ఒకటే ఇక్కడ ఉండాలి, మిగతావన్నీ రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. ఒకసారి చూద్దాం. ఎన్ ఇంటూ ఈ 4/3 ఎట్లా రాస్తున్నాను, ఆర్ అంటే స్మాల్ రేడియస్ అంటే 0.7 క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ అంటే 3.5 సెంటీమీటర్ స్క్వేర్ ఇంటూ హైట్ అంతా 5.6. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు 3 డివిజన్ రైట్ సైడ్ పోతే మల్టిప్లికేషన్, అదేవిధంగా ఈ నెంబర్ మల్టిప్లికేషన్ అదైతే డివిజన్ అనమాట. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు ముందు ఇక్కడ ఉన్న రాద్దాం, 3.5 ఇంటూ 3.5 దీన్ని విడగొట్టి రాస్తున్నాను ఇంటూ 5.6. ఈ 3 డివిజన్ గోయింగ్ టు రైట్ సైడ్ మల్టిప్లికేషన్ బై ఇక్కడ 4 మల్టిప్లికేషన్ డివిజన్, ఈ 0.7 క్యూబ్ ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది రైట్ సైడ్ కానీ డివిజన్, 0.7 ఇంటూ 0.7. సో ఇది ఒకసారి చూసుకున్నాను, మిస్టేక్ జరిగిందని చెక్ చేసుకుందాం. 3.5 స్క్వేర్ దాన్ని 2 టైమ్స్ రాశాను, 5.6 రాశాను. ఈ 3 డివిజన్ గోయింగ్ టు రైట్ సైడ్ మల్టిప్లికేషన్. సో ఇక్కడ 4 మల్టిప్లికేషన్ ఇక్కడ రాగానే డివిజన్ 0.7 క్యూబ్ అంటే 0.7 3 టైమ్స్ రాసాం. సో మనం ఎక్కడ మిస్టేక్ చేయలేదు. సో నెక్స్ట్ స్టెప్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ డివిజన్స్లో కానీ మల్టిప్లికేషన్లో కానీ పాయింట్స్ ఉంటే మనకి ప్రాబ్లం. పాయింట్స్ ఉంటే ఆన్సర్ కరెక్ట్గా రాదు. అందుకని ఏం చేస్తామంటే పాయింట్ రిమూవ్ చేసేద్దాం. ఓకేనా. పాయింట్ ఎట్లా రిమూవ్ చేస్తాము అంటే ఆఫ్టర్ పాయింట్ ఎన్ని ప్లేస్లు అయితే ఉన్నాయో అన్ని జీరోస్తో డివిజన్ చేసుకుంటే మనం ఆ పాయింట్ తీసేయచ్చు. పాయింట్ తర్వాత ఎన్ని ప్లేస్లు అయితే ఉన్నాయో అన్ని జీరోస్ తోటి మనం డివిజన్ చేస్తే వీ కెన్ రిమూవ్ దట్ పాయింట్. సో ఇక్కడ 3.5 పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది కాబట్టి నేను 35 రాసి బై 10 రాస్తున్నాను. అదేవిధంగా ఇంకొక 3.5 మళ్ళీ 35 ఇంటూ 10 మళ్ళీ 5.6 ఇక్కడ కూడా పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది కాబట్టి 56/10 అగైన్ 10. సో పైన పాయింట్స్ అన్నీ అయిపోయినాయి. సో ఇంటూ 3. ఓకేనా. ఇక్కడ డినామినేటర్లో 4 ఉంది, ఇంటూ 4 రాసుకున్నాను. ఆల్రెడీ 0.7 ఉంది, 3.7 ఉన్నాయి. సో పాయింట్ రిమూవ్ చేయాలంటే మళ్ళీ అగైన్ డివిజన్ చేయాలి. అగైన్ డివిజన్ అంటే ఆల్రెడీ ఇది డివిజన్లో ఉంది కదా, కింద ఉంది నెంబరు, ఇంకా డివిజన్ అంటే అది పైకి వెళ్తుంది అనమాట. కాబట్టి ఏం చేస్తాను, ఇంటూ 7 పాయింట్స్ రిమూవ్ చేశాను. పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది కాబట్టి 1/10 అంటే 1 జీరోతో డివిజన్ చేయాలి. అంటే ఇంకా డివిజన్ అంటే గోయింగ్ టు టాప్ అంటే న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. 10 ఇంటూ 10. జాగ్రత్తగా చూసుకోండి, క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ స్టెప్కి డిఫరెన్స్ ఏంటి అంటే నేను సింపుల్గా పాయింట్స్ రిమూవ్ చేశాను అంతే, ఇంకేం చేయలేదు. పాయింట్స్ రిమూవ్ చేశాను. పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది కాబట్టి 1 జీరోతో డివిజన్ చేసుకున్నాను. ఒక ప్లేస్ 1 జీరో, ఒక ప్లేస్. సో 1 2 3 ప్లేసెస్ కాబట్టి 3 జీరోస్ పెట్టాను. ఇక్కడ 4 రాసుకున్నాను. ఇక్కడ కూడా 3 పాయింట్స్ ఉన్నాయి. పాయింట్ తర్వాత ఒక ప్లేస్ కాబట్టి 1 0. సో పాయింట్స్ రిమూవ్ చేశాను, ఇంకేం చేయాలి. ఎప్పుడైతే పాయింట్స్ రిమూవ్ అయిపోయిందో ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్. చూడండి, మీరే చూస్తారు. ఈ 10కి ఈ 10 క్యాన్సిల్, ఈ 10కి ఈ 10 క్యాన్సిల్, ఈ 10కి ఈ 10 క్యాన్సిల్. ఓకే, 10s అన్నీ అయిపోయినాయి. ఇక్కడ 7th టేబుల్ 7 1s 7 5s. ఓకేనా. హియర్ ఆల్సో 7 1s 7 5s. హియర్ ఆల్సో 7 1s 7 8s 56. సో కింద నెంబర్లు అన్నీ అయిపోయింది ఎక్సెప్ట్ 4 తెప్పించి. 4 కూడా 4 1s 4 2s. సో డినామినేటర్ అన్ని నెంబర్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా న్యూమరేటర్లు ఏమున్నాయి, n = 5 ఇంటూ 5 25, 25 ఇంటూ 2 50, 50 ఇంటూ 3 150. ఇంకోసారి చూసుకోండి, ఇక్కడ 5 5 2 3 ఇవి మిగిలినాయి. 5 ఇంటూ 5 25,
25 2s are 50, 53s are 75. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ స్పియర్స్ అన్ని, నెంబర్ ఆఫ్ మార్బుల్స్ 150. దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఈజ్ ఈక్వల్ టు 150. ఓకేనా? ఈ సబ్జెక్ట్ జాగ్రత్తగా వినండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రాయండి, మాకు కొంచెం క్లారిటీ వస్తుంది, ఎవరెవరు చూస్తున్నారు ఏంటని తెలుస్తుంది. లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ రాయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.